ఈ రోజు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మరి అనేక అర్జీదారులు అందరూ వచ్చి ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి ఫైట్ రైట్స్ అధినేత కేపీ రాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది। ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఇచ్చినటువంటి అర్జీలకు పరిష్కార మార్గం చూపాలి, మరి ఉత్తుతో ప్రయోజనాలు కాకోకుండా మరి అర్జీలు ఇచ్చినటువంటి వాళ్ళతో మరి పిలిపించి మరి వాళ్ళతో ఫోటోలు కొట్టి వీళ్ళకి పరిష్కారం అయిపోయిందని చెప్పి సమాచారం పంపించడం కాదు, ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు పరిష్కార మార్గం కావాలనేటువంటి సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం। మరి ప్రజలకు ఇచ్చినటువంటి మరి అర్జీలన్నింటినీ కూడా తుంగలో దొక్కేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది। మరి ప్రతి వారం కూడా వందలాది అర్జీలు ఇస్తూ ఉన్నా ఒక్క అర్జీ కూడా పరిష్కారం కాలేదనేటువంటిది నగ్న సత్యం। అలాంటి అర్జీలన్నింటినీ కూడా మీరు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కాలేనటువంటి పరిస్థితి। కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం। దానికి సంబంధించి 1100 మరి ఆన్లైన్ నంబర్ కూడా ఇచ్చారు, QR కోడ్ ఇచ్చారు, అది ఎంతమంది ఉపయోగించుకుంటున్నారో అర్థం కానటువంటి పరిస్థితి। అందరూ చదువుకున్నటువంటి వాళ్ళే కాదు, అందరూ వాటిని మాధ్యమాలను ఉపయోగించుకునేటువంటి వ్యక్తులే కాదు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ పరిష్కార మార్గం కావాలి తప్ప ఇవన్నీ కూడా పనికిరానటువంటి ఆలోచనలు సామాజిక మాధ్యమాల్లో చూసుకోండి అని చెప్పడం సరైన పద్ధతి కాదు। అర్జీదారులు వెంటనే పరిష్కార మార్గం చేయాలి। అనేక సమస్యలు స్కూళ్ళలో ఈరోజు సెట్టూరు మండలంలో పిల్లవాడు చనిపోతే దిక్కులేనటువంటి పరిస్థితి, మరి అదే విధంగా మరి మన రాప్తాడు మండలంలో మరి పోలీసులతో సహా దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా గార్లజల్ల మండలంలో ఒక కురుబ కులస్తుల్ని వాళ్ళకు దారి అడ్డం లేకోకుండా మరి దారి లేదంటే చెప్పి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి। ఇలాంటి సమస్యలే కాకుండా అనేక సమస్యలు, చిన్న సమస్యలు కూడా పరిష్కారం కావటం లేదు। కలెక్టర్ గారు దయచేసి మీరు ఈ విధంగానే నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, కుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని తీసుకొని మరి సస్పెండ్ చేసేంత వరకు ఈ యొక్క జిల్లాని వదిలిపెట్టిపోయేంత వరకు వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం।